తిరుపతి జిల్లా వాకాడు మండలం తోపిలి గ్రామంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కండక్టర్ గా పనిచేస్తూ జీవనాధారం సాగిస్తున్న దారా బలరాం ఆధ్వర్యంలో వాకాడు అశోక్ పిల్లర్ సర్కిల్ నుండి తోపిలి వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిలో అంబేద్కర్ అభ్యుదయ భావాజాలం విస్తరించాలని లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివారం జరిగిన ఈ వేడుకకు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ భైరి నరేష్ ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తిరుపతి జిల్లాలోని బహుజన సమాజానికి ఆదర్శంగా నిలిచే ఘట్టంగా నిలిచింది. అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆ ప్లేస్ ఓపెన్ గా ఉండేది. ఇదంతా చెట్లు మలిచిపోయి దీన్ని మందు బయలు అనేవాళ్ళు మా గ్రామస్తులంతా. అలాంటి గ్రామంలో మేమేందంటే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉందో ఆ ప్లేస్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే బాగుంటుందని నాకు తలంపు వచ్చింది. ఆ క్రమంలో ఈ ప్లేస్ లో సగభాగం అది ఏదైతే ఉందో దాన్ని తాడి చెట్టు అంత నిలువు గొయ్యి తీశారు. మా చుట్టుపక్కల గ్రామాలంతా ప్రజలు కూడా ఏంటంటే ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ లేని బిల్డింగ్ టైంలో తాటి దప్పులతో మట్టి గోడలు పెట్టుకుని ఇల్లు నిర్మించుకునే టైం అది. ఆ టైంలో ఆ మట్టి ఏంటంటే గోడలు అతను వాన కూడా కరిగేటివి కాదు. అందుకని ఆ గొయ్యి తీసేశారు. ఇక్కడ మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మా గ్రామంలో ఉన్న యూత్ పెద్దవాళ్ళు అందరితో కూడా కలిసి మాట్లాడి మా ఊర్లో అందరూ కూడా కొంత 7 ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు నేను వాళ్ళని కలిసి ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత మీరు ట్రాక్టర్లు ఇవ్వండి, ఆయిల్ పట్టుకొని మట్టి తోలుకుంటా మంచిగా క్రమంలో మాకు మా గ్రామంలో రోజుబాబు అనే ఒక అన్న బాగుంటాడు. వాళ్ళు ఏంటంటే ఆ కృష్ణ టీచర్ ఉన్నాడు అబ్బాయి వెంకటగిరికి ఆహ్వానించడం, మల్లికార్జున అనే తమ్ముడు ఆ పక్కన కుడితిపాలెం అనే చోటకి ఒక్కలకు కూడా అవార్డులు తీసుకోవడం కానీ ఆ పేరు మన పేరు ఉందో వెనుకో పెట్టుకోవడానికి మనకు అర్హత లేదు. అందుకే దాన్ని ఎక్కడ చెప్పుకోలేదు. టౌన్ హాల్లో ఆ అవార్డు ఫంక్షన్ జరిగింది. ఈ జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా అవార్డు ఇచ్చారు సార్. నాకు చదువుకునేటప్పుడు అవమానం, ఉద్యోగం వచ్చిన తర్వాత దాని కింద స్థాయిలో నుంచి అవమానం, ఎక్కడ పెడితే అక్కడ అవమానంగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంత అవమానాలు పడి ఈ భారతదేశానికి ఆ రాజ్యాంగం అందించాడు కాబట్టి ఈ రోజు మనం అంతా ఇక్కడ ప్యాంట్ షర్ట్లు వేసుకొని కూర్చొని బాగా జలసగా ఉన్నాం. అయితే మిత్రులారా, అప్పటి నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుసరించిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే అతను పందా ఆపలేదు. సేమ్ ఎంతమంది ఉన్నారో ఎంతమంది వెళ్ళిపోయారో ఈ 6 సంవత్సరాలు ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి నాకు కూడా తెలుసు. మనం కూడా ఒక పని చేసేటప్పుడు నిబద్ధతతో ఉండాలి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నా శీలాన్ని చూసి నా శత్రువులు భయపడతారు. శీలం అంటే ఏంది? తాగుడు, తిరుగుడు, ఇంకా రకరకాల అబద్ధాలు చెప్పడం, ఒకరి మీద నిందలేయడం, ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవమానించబడ్డాడు. అంటే కాంశీరామ్ గారు అదే అవమానం. అంటే మనం జ్యోతిరావు పూలే ముందు పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. అంబేద్కర్ గారు తర్వాత పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. కాంశీరామ్ గారు తర్వాత పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. ఇంక ఇప్పుడు రాజ్యాధికారం ద్వారా మనం సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు ఉన్న ఏకైక మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇది మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ చిన్న గ్రామము తూపిలి గ్రామంలో ఇంత పెద్ద వనాన్ని సృష్టించిన మన బలరాం గారు, దారా బలరాం గారు, దేనికైనా కూడా మనం ఎంత పొగిడా కూడా తక్కువ అనిపిస్తుంది మన బలరాం గారిని. నేను ఏదో ఒకసారి చూసా వచ్చి, ఏంది ఇక్కడ ఒక విగ్రహం పెట్టేశాడు, దాన్ని మూత వేసేసాడు, ఏం జరుగుతుందా బయట అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఒక వనం తయారైంది ఇక్కడ. నాకు తెలిసి ఈ ఏరియాలో నాకు తెలిసి ఈ 4 జిల్లాల్లో నేను అంత ఆఫీస్గా పనిచేస్తాను, కానీ గవర్నమెంట్లో ఈ విధంగా ఇంత మంచి స్పేషియస్గా ఒక అంబేద్కర్ గారి బొమ్మని పెట్టడం నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు వేరే ఎక్కడ చూసుంటే కానీ నాకు ఈ చుట్టుపక్కల 4-5 జిల్లాలు నేను గవర్నమెంట్లో పనిచేసినప్పుడు అంబేద్కర్ జయంతి రోజు విజిట్ చేసేవాడిని. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి విశాలంగా అంబేద్కర్ బొమ్మని క్రియేట్ చేసిన, అసలు ఐడియా వచ్చిన
మన బలరాం గారు ధన్యజీవులు. ఈ యొక్క ఫంక్షన్ కి వచ్చిన మనం కూడా నిజంగా అదృష్టవంతులమే. ఎందుకంటే ఈ గ్రామంలో ఇది గాన ఒక కోట్లోనో లేకపోతే నెల్లూరులోనో పెట్టుంటే ఇంకెంత బాగుండు అని అనిపిస్తుంది ఒక్కోసారి.